30 ఏండ్ల బంధం మరి పేడదెమ్మల నుండి గొబ్బెమ్మలకు తీసుకొచ్చింది. మంచిగా ఎంత మంది యాడ్ చేస్తున్నారు కొమ్మటోళ్ళు కూడా. పావని మంచిది గోపునిగా తెలిసి ఎన్ని విధాలకు దొరికిందో కోడలు అంటారా అదే మేము ఎన్ని చేసి పట్టే మా అప్పగా కలిసినట్టు దొరికింది మా పిల్ల. సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఆమె పేరు విజయ. మా ఇంటికి వాళ్ళ ఇంటికి మాకేదో చాలా అనుబంధం. అన్నిటికీ మేము దేనికైనా వాళ్ళకి నిలబడదాం అన్నట్టు. లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి పెళ్ళి కూడా చేసినాము. అందుకే వాళ్ళకు మేమంటే ప్రేమ, ఆ అభిమానంతోనే ఆమె మాటలు మీకు వినిపించాను. ఇంకోటి ఏంటంటే ఇదేంది పండుగ సంక్రాంతి అంటే మనము భూమికి ధన్యవాదాలు చెప్పే రోజు. కంపల్సరీ మనకు భూతల్లి ఎన్నో చేస్తుంది, వాళ్ళకు ధన్యవాదాలు చెప్పే రోజు. అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఇంకొక విషయం ఏంటంటే ఈ భోగి పండుగ నాడు ముగ్గేసింది కంపల్సరీ తీసేయాలంటారు. అంటే అది ఒక దిష్టిలాగా అంటారు. మళ్ళీ మా సైడ్ ఇట్లా ఈ తెలంగాణలో అయినా ఎక్కడైనా కూడా అది మాత్రం అస్సలు ఉంచదు. ఎంత మంచి ముగ్గేసినా కూడా అది తీసేయవలసిందేనట. అది తరతరాలు మన పూర్వీకులు చెప్పింది మనం పాటించాలి. అంటే మన పొద్దున్న లేవగానే మనము ఏం చేసేటన్నీ ఇవన్నీ మన పూర్వీకులు చెప్పినాయే. ఎందుకంటే ఈ బిజీ లైఫ్లో మనకి ఈ పండుగల ద్వారా మన సాంప్రదాయాన్ని వాళ్ళు గుర్తు చేసిండ్రు. అందుకే మన పూర్వీకులకు కూడా మనము నమస్కారం చేయాలి. కంపల్సరీ భూతల్లికి మనం ఇది ధన్యవాదాలు చెప్పేది రోజు. కంపల్సరీ మేము ఏం చేస్తామంటే ఒకరోజు కలర్స్తో వేస్తాం, తర్వాత తెల్లవారి ఫ్లవర్స్తో వేస్తాము. ఇక మా కోడలు కొలతలు భూమి కొలత మారదన్నట్టు మంచి కొలుసుకొని కరెక్ట్ పర్ఫెక్ట్ వేయాలనే సంకల్పం ఉంటుంది ఎప్పటికీ. ఒక ఆర్టిస్ట్ లాగా అయిపోయింది. లైఫ్ ఈజ్ షార్ట్, ఆర్ట్ ఈజ్ లాంగ్ అన్నట్టు ఆమె కంపల్సరీ ఇక కోతులు అవి మేమందరం ఖాళీలు అందరు వేస్తుంటే ఆ కోతుల విహారం చూడాలి. ఒక టెన్షను ఏం ఇది చేస్తాయో అని. ఇంకోటి ఏంటంటే ఈ ముగ్గుల కంపల్సరీ మేము కొంచెం రెంటర్స్కు అందరినీ పార్టిసిపేట్ చేయమంటాం. ఎందుకంటే అందరికీ బాధ్యత ఉండాలి, అందరికీ అవకాశం ఇవ్వాలి, భూతల్లికి నమస్కరించే అవకాశం ఇవ్వాలి. కలర్స్ నింపడము, కొంచెము బార్డర్ వేయడము, ఇట్లా నేను మా రెంటర్స్ కూడా కొంచెము వాళ్ళకు కూడా అవకాశం ఇస్తాను. చూడండి ఎంత మేము ముగ్గు వేసే వరకనే 2:30 2:15 అవుతుంది. ఎప్పుడైనా అంతే. ముగ్గు వేస్తే మేము టైం చూడము, అలంకరించడమే సరిపోతుంది. అంటే ఈ అలంకరణ అనేది ఈ భూతల్లికి ఎంత చేసినా తక్కువ. ఎందుకంటే భూమి మన ఇంత లక్షల కోట్ల మందికి మనకు భోజనం పెట్టే భూమి. ఈ భూమిని కొలవాలి, తల వంచాలి. ఎందుకంటే పశువుల్లో కూడా ఈ పండుగప్పుడు అవి కూడా సంతోషంగా ఉంటాయి, రైతులు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఈ సంక్రాంతి అనేది ఎంత అర్థం వచ్చేటట్టు మనకు ఈ నెలలో వస్తుందంటే ఇప్పుడు మనకు పంట అంతా రైతులకు ఇంటికి వస్తే ఏం చేస్తారు, పంటను కొంచెం అమ్మి కొత్త బట్ట తెచ్చుకుంటారు, సంతోషంగా ఉంటారు. అంటే ప్రతి పండుగ ఓ క్రమబద్ధంగా పూర్వీకులు పెట్టారు, ఆలోచించేటట్టు ఉంటుంది, అర్థాలు ఉంటాయి. ప్రతి పండుగలు అర్థాలు ఉంటాయి. సంక్రాంతి, భోగి, కనుమ. అంటే భోగి అంటే భోగాలు అనుభవించేది అని ఎట్లా అర్థం అందరూ తెలుసు. అంటే ఈ భోగాలు రాజభోగాలు అందుకే భూమిని మొక్కాలి, రైతులకు మొక్కాలి. వాళ్ళిద్దరు లేని మనం లేము. మనందరి కడుపు నింపుతుంది భూమి, రైతులు. అందుకే వాళ్ళకు, ఎందుకంటే మన కడుపు నిండింది మనం ఏ పండుగ మనం చేసుకోలేము. మన కడుపు నిండితేనే కదా మనం కడుపు నిండి అన్నం లేనిది మనం ఏ వేదాలు పాటించినా మనకు నెత్తికెక్కాయి. అందుకే రైతులకు, పండుగలకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చికెన్ ఫ్రై ఇంకా తక్షణకి మటన్ అది కీమా మటన్ ఉంటుంది కదా, దాన్ని మటన్ కీమా కలిపేస్తావు మళ్ళీ చేస్తావా? ఏం చేస్తారు చెప్పు ఫస్ట్. రెడీ 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 రెడీ. చికెన్ పీసెస్ ఏ పెద్దదా చిన్న పీస్ వద్దా? చిన్న పీసెస్ వద్దు, చాలా ఆకలి అయితే కొన్ని 2 ఇప్పుడు 5 దాకా వేడి వేడిగా